నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులువైన విషయం కాదు అంటారు చాలామంది. మనలో చాలామందికి అమ్మ మమ్మల్ని అనుగ్రహిస్తే బాగుండు, ఏం చేయాలనే తపన ఉంటుంది. కానీ అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు, దానికి ప్రత్యేకంగా కొన్ని మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే. రుద్రాక్ష ధరిస్తారంటారు కదా, దానివల్ల లాభాలు ఏంటి గురుగారు? రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి తరంగాలు ఏంటంటే, ఈ జగతిలో శివుడి యొక్క కేంద్రకంగా వచ్చే ఎనర్జీస్ అంతా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఒకే ఐటమ్ ఉంది, అది రుద్రాక్ష. శివుని తరపు నుంచి అంటే శివుడు ఉండే పొజిషన్ ఏదైతే ఉందో, కైలాసం అంటాం కదా, శివ చైతన్య తరంగాలను రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఒక రుద్రాక్షలోనే ఉన్నది. శివతత్వం దేనికి ఉపయోగపడునో తెలుసునా? ఆత్మ సంరక్షణ, నీ యొక్క సౌల్ యొక్క సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. రుద్రాక్ష ధరించిన వాళ్లకు 99% హార్ట్ అటాకులు రావు, గుండె పేలిపోదు, గుండె బద్దలవ్వదు, గట్టిగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి వైజ్ఞానిక మూలాలను అనుసరించి, టెక్నాలజీని అనుసరించి బీపీ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, పల్స్ రేట్ కానీ కంట్రోల్లో ఉంటాయి. రెండవది, ఆలోచన నియంత్రణను పొందుతాడు, మానసిక ప్రశాంతత, దేన్ని ఎలా వాడాలో అలా వాడుతాడు, దేన్ని ఎలా పరిగణించాలో అలా పరిగణిస్తాడు, తనను తాను నియంత్రించుకుంటాడు, సమాజాన్ని నియంత్రిస్తాడు. అందుకే రుద్రాక్ష సాక్షాత్ శివస్వరూపం, శాంత స్వాభావికం, అలవరుతుంది. ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధరించాలి. రుద్రాక్ష ధరించాలనుకున్న వాళ్ళు మద్యం సేవించకూడదు, మాంసభక్షణ చేయకూడదు, ఒకవేళ మూత్ర విసర్జన చేసిన నీళ్ళతో శిరప్రోక్షణ చేసుకోవాలి, మల విసర్జన చేస్తే స్నానం చేసుకోవాలి. ఎందుకోసం అంటే రుద్రాక్ష నీ శరీరం మీద ఉందనుకోండి, ప్యూర్ రుద్రాక్ష అది నీ శరీరమునందు ధరించిన తర్వాత, ఇప్పుడు ఈ సెకండ్లో ధరిస్తే 24 గంటల తర్వాత నీ యొక్క నాడీ కేంద్రకానికి దానికి ఒక కనెక్షన్ వస్తుంది, నీ శరీరంతో కనెక్ట్ అవుతుంది. అది నీ జీవ చైతన్య ఆరా సిస్టంతో అది ఏకమైపోతుంది, అది పనిచేయడం మొదలు పెడుతుంది. ఇటువంటి క్రియలకు పాల్పడ్డప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివిటీకి, దీని నుంచి వచ్చేటటువంటి పాజిటివిటీకి రియాక్షన్ అయిపోతుంది, డీకంపోజ్ ఏర్పడుతుంది. ఇటు మంచి జరగక అటు చెడు జరగక అగామ్య గోచరం అయిపోతుంది ఈ జన్మ. అందుకే ఇది ధరించిన వంటి ఇది తినకు, ఇది తాగకు, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండు. అంత మంచిని పొందేటప్పుడు ఈ తుచ్చమైన వాటిని వదిలివేయడంలో సందేహం ఏమిటి చెప్పండి? అయితే స్వామి, కొంతమంది ఏం చేస్తారంటే మెడలోకి చేయించుకున్నారనుకోండి, చైన్ లాగాను, అంటే ఒక లాకెట్ లాగా చేయించుకున్నప్పుడు ఆహారం నాన్ వెజ్ తినేటప్పుడు కావచ్చు, ఇలా అంటే వాష్రూమ్స్ వెళ్ళేటప్పుడు కావచ్చు, అప్పుడు తీసివేస్తారు, మళ్ళీ శుభ్రత మళ్ళీ వేసుకుంటారు. అలా చేయొచ్చా అసలు? ఒకసారి రుద్రాక్ష వేసుకున్న తర్వాత తీయటం, మళ్ళీ వేసుకోవటం అలాంటివి? తీయడం శాస్త్ర ప్రమాణం కూడా రుద్రాక్ష తీయడం అనేది ఉన్నది. రాత్రి పడక గదిలో భార్యతో సంభోగ ధర్మంలో ఉన్నప్పుడు రుద్రాక్ష తీసి పెట్టాలని ఉన్నది, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసి పెట్టాలని ఉన్నది, ఈ 2 సందర్భాల్లోనే. మూడవది, శ్మశాన వాటికకి వెళ్ళేటప్పుడు తీయాలని ఉన్నది. తక్కిన సమయాల్లో యజ్ఞోపవీతము కానీ, రుద్రాక్ష కానీ, పవిత్రమైన మంత్రపూరితమైన మాలలు, ఇప్పుడు ఈ గవ్వలు నాకు కంఠహారములు, ఈ గవ్వలు ఎప్పుడు నేను తీయను, ఉపమాలలు తీస్తూ ఉంటాను. ఇది నా కంఠహారం, ఇందులో నా మంత్రానుష్ఠాన శక్తి ఉన్నది, సాంప్రదాయకమైన నా పీఠ పరంపరను అనుసరించిన మాల, మంత్రమహీమాల, దీన్ని తీయను. అన్య సమయమునందు నాన్ వెజ్ తింటాడు తీస్తా, తర్వాత కేసుకుంటా అంటే ఇది ఆడంబరం అవుతుంది, ఆటవికం అవుతుంది, కానీ సాంప్రదాయకం కాదు. నువ్వు ఆ పూటకు తీసి మళ్ళీ వేసుకున్నప్పుడు తిన్నది ఎక్కడ ఉంటుంది? కడుపులోనే ఉంటుంది కదా. దాని అవశేషాలు ఎక్కడ ఇముడుతాయి? నాడుల్లోనే ఇముడుతాయి కదా. దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ ఎక్కడ రిలీజ్ అవుతాయి? మనకు ప్రతి సెకండ్కి, ప్రతి నిమిషానికి శరీరం నుంచి ఎంతో అంతర్భూతమైనటువంటి వాయువు విచ్ఛేదనలు జరుగుతూ ఉంటాయి. ఈ రోమాల పోటీ మన కంటికి కనిపించవు, దౌర్భాగ్యం. ఈ ఏసీ ఆఫ్ చేస్తే చెమట వస్తుంది చూడు, అప్పుడు కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి ఏదో వస్తుందని, ప్రవాహకం ఉందని. అట్లా వచ్చేటటువంటి ఎనర్జీకి ఈ రుద్రాక్ష నుంచి వచ్చే శక్తి తరంగానికి ఎదురవుతుంది, పడదు, పొంతన కుదరదు. అందుకే తినకూడదు. ఈ నియమాలు ఖచ్చితంగా 100% ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి, రుద్రాక్ష కంపల్సరీ పాటించాలి. అట్ ద సేమ్ రిజల్ట్ తులసి మాల వల్ల కూడా వస్తుంది. తులసి మాల వల్ల కూడా సేమ్ రిజల్ట్, రుద్రాక్ష వల్ల కూడా సేమ్ రిజల్ట్. ఈ రెండింటికన్నా 1,000,000 రెట్లు రిజల్ట్ ఈ గవ్వ వల్ల వస్తుంది. దీనివల్ల ఇంకా అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. అసలు మానవుడు తన మేధస్సుతో, తన యొక్క జ్ఞానంతో కొలవలేని ఎనర్జీస్ దీనివల్ల వస్తాయి. ఇది మా తపస్సులో నేను 6 నెలలు తపస్సు చేసి తెలుసుకున్నాను, ధరించాను.
నిజంగా ఈ మధ్య చేతబడి అదే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి అంటున్నారు, నిజంగా ఉన్నాయా? అది ఒక డిఫరెంట్ టైప్ బాణామతి చొల్లంగి ఏదో టైప్స్ ఆఫ్ చేతబడులు అంటున్నారు, నిజంగా ఉన్నాయా? 100% ఉంది. అంటే ఇలా ఇప్పుడు ఒక మనిషిని ఏమంటారు ఏదో వసం చేసుకోవాలనుకుంటారు, ఇంకోటి అదే మరుగు మందు ఇలాంటి టాపిక్స్ అంటారు, నిజంగా అవి వర్కౌట్ అవుతాయా? కెమికల్ రియాక్షన్ అది. ఇప్పుడు డాక్టర్లు కూడా వేరే ఏదైనా ఇయరాని డ్రగ్ మనకి ఇస్తే మనకు రియాక్షన్ అవుతలేదా? అట్ ద సేమ్ పసుర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనిషిని ఆరోగ్యవంతంగా చేయొచ్చు, అనారోగ్యంగా చేయొచ్చు, మరణం కూడా చేయొచ్చు. ఇప్పుడు పుట్టినవి కాదు కదా, అనాది కాలంగా అప్పుడు పాతకాలం నుంచి వచ్చినవి ఇవి. ఇప్పుడు గోళీలు మందులు ఇవి ఉన్నాయి ఈ వల్ల, అప్పుడు అవి లేవు. పసర్లతోనే ఏదైనా చేసేవాళ్ళు కదా, అప్పుడు మరుగు మందులు మరల మందులు అప్పటి నుండి ఉన్నాయి. ఇవి చేతబడులు అంటారా? చేతబడులు ఉన్నాయి, అవి పనిచేస్తాయి, చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చేయవచ్చు, చేయించవచ్చు అనేక రకాలుగా. లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు? చేతబడులు లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు? ఉంది అనడానికి కోటి ప్రమాణాలు చూపిస్తాను నేను. నేనే సాక్ష్యం దానికి. యాజ్ ఏ సన్యాసిగా, ఒక స్పిరిచువల్ గురువుగా మేము మంచిని ఎంత శోధిస్తామో చెడును కూడా అంతే శోధించాలి. డాక్టర్ కావాలంటే ఫస్ట్ వైద్యం తెలవాలి, వైద్యం తెలవాలంటే ఔషధం తెలవాలి, ఔషధం తెలియాలంటే ధైర్యం తెలియాలి, ధైర్యం తెలియాలంటే ఆయన అన్నిటికీ దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? కోసేటప్పుడు ఇది బాడీ కదా ఎట్లా కోత అనుకుంటే ఆయన డాక్టర్ కాడు కదా. నేను సన్యాస ధర్మంలో రాకన్నా ముందే ఎన్నో శాస్త్రాలను శోధించాను నేను. ఎన్ని తంత్రశాస్త్రాలు లేవు మనకు? ఎన్నో ఉన్నాయి. సిద్ధనాగార్జున తంత్రంలో చాలా క్లియర్గా ఉన్నది. ఈజీగా చేయొచ్చు, చేతబడి పెద్ద కష్టమేం కాదు. కానీ అది చెడు కదండి, ఇంకొకరు అవతలోనికి చెడు ఆశించడం అనేది ఎంత ఇప్పుడు అమ్మ నేను ఒక మాట చెప్తాను. నీకు రుచిగా కావాలని చెప్పేసి ఒక కేజీ చికెన్ తెచ్చుకుంటావు, దాన్ని కోసేవాడికి డబ్బు కావాలి. కోస్తున్న కోడి యొక్క ప్రాణం నీకు అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు. ఆయనకు డబ్బు అవసరం, నీకు చికెన్ అవసరం. అది వ్యక్తిగతమైన స్వార్థం. ఈనాడు పుల్వామా దాడి చేసి అంతమంది సైనికులను చంపేశారు, వాళ్ళకేమొస్తుంది? వాళ్ళకి తెలియదా వాళ్ళ మనసులని? అయ్యో ఎట్లా చంపుదామని వాళ్ళకి తెలియదా? కానీ జరిగింది. ఇది వ్యక్తిగతమైన స్వార్థం, వాళ్ళ యొక్క దురాభిప్రాయం, వాళ్ళ యొక్క దురాలోచన. చేసేవాళ్ళు చేస్తుంటారు, చేయించేవాళ్ళు చేయింపజేస్తుంటారు. బలయ్యే వాళ్ళకి నేనేం చెప్తానంటే, చేతబడి క్రియలకు గురి అయ్యే వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఏ ఇంట్లో అయితే రోజు ఉదయ సంధ్యలో దీపం వెలిగిస్తారో, ఏ ఇంట్లో అయితే రోజు సాయం సంధ్యలో దీపం పెడతారో, ఏ ఇంటి యజమాని వారానికి ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకుంటాడో ఆ ఇంటికి చేతబడి ఎక్కదు. సంకేతాలు ఏమైనా తెలుస్తాయండి? సంకేతాలంటే చూడమ్మా, ఎన్ని ఔషధాలు వాడిన ప్రభావం చూపనప్పుడు, మెడిసినల్ ప్రభావం మన బాడీ మీద పడనప్పుడు, డాక్టర్లు కూడా గ్యారంటీ ఇవ్వనప్పుడు, మేము మా వరకు ప్రయత్నం చేస్తున్నామండి ఇంకా బాగా అవ్వట్లేదు అన్నారనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్. కుటుంబంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు విజ్ఞానవంతులైనటువంటి గురువులను కలవాలి. విజ్ఞానవంతులు, శాస్త్ర అధ్యాయం మీద పట్టున్న వాళ్ళు, మంత్ర సామ్రాజ్యం మీద పట్టున్న వాళ్ళని కలవాలి. అయ్యా మాకు ఈ సంకేతాలు వస్తున్నాయి, ఇవి ఎందుకు సూచన? ఈయన అడిగినట్లు పితృదోషాల, ఆయన అడిగినట్టు చేతబడుల, ఇంకొక అతను అడిగినట్టు పెద్దలు చేసిన పాపకర్మముల, తను చేసుకున్న పాపకర్మముల. జ్ఞానవంతుడైన వాడు, మంచి నిష్ణాతుడు దాన్ని విశ్లేషిస్తాడు, జాతక పరిశీలన చేసి ఇది ఇందు మూలంగా వస్తున్నది, నువ్వు ఇలా ఉండు, అంతే, తీరిపోతుంది. ఇంకా లేదనుకో, అవతలివాడు స్వార్థపరుడైతే నిన్ను వాడుకుంటాడు తప్పిస్తే నీ సమస్యను వాడుకోడు. అర్థమవుతుందా? ఇప్పుడు జరుగుతున్నది అదే. అలా జరగడం బట్టే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మాలాంటి వాళ్ళని, ఏమీ లాభం అయ్యా మీ నుంచి సమాజంకి అంటున్నారు. డైరెక్ట్ లైవ్లో మమ్మల్ని, మీ నుండి ఏం లాభం సమాజంకి అంటున్నారు. మేము చెప్పడం బట్టే కదా ఈరోజు పుష్కరాలు వస్తున్నాయని మీకు తెలుస్తున్నది. మేము చెప్పడం బట్టే కదా ఈరోజు మీకు గడియారం ఉన్నది. మేము చెప్పబట్టే కదా ఈరోజు మీకు క్యాలెండర్ ఉన్నది. మేము చెప్పడం బట్టే కదా మీకు గ్రహణాలు తెలుస్తున్నాయి. ఒకవేళ మా వల్ల మీకు లాభం లేదనుకుంటే ప్రపంచంలో ఉన్న ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా డిస్ట్రాయిడ్ చేయండి, నిత్యనూతంగా ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేయండి, ఒక పంచాంగ రచన చేయండి చూద్దాం. మీకున్న మోడర్న్ సైన్స్ని అనుసరించి చేయండి. ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మన వేద విజ్ఞానాన్ని అనుసరించే రీసెర్చ్లు చేస్తున్నారు. ప్రపంచానికి ఒక సందేశం ఇస్తాను నేను. పాశ్చాత్యులు ఈ దేశం మీదకి రాకన్నా ముందు విదేశాలలో ఏ ఒక్క ఆవిష్కరణ జరిగిందా? విదేశీయులు ఈ దేశం మీదకి రాకన్నా ముందు విదేశాలలో ఒక్క ఆవిష్కరణ జరిగిందా? తిరగలి కూడా లేదా ఆ దేశాల్లో పిండి రుబ్బుకునే తిరగలి.
తిరగలి కూడా లేదు ఆ దేశాల్లో, తెలుసా? ఈ దేశం మీదకి వచ్చి ఇక్కడున్న కళాఖండములను, ఇక్కడున్న ధర్మశాస్త్రాలను, వేద విజ్ఞానాన్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసుకొని అన్ని ఆవిష్కరణలు చేశారు. ఇక్కడెందుకు కాలేదు గురూజీ అంటే ఇక్కడ దౌర్భాగ్యాలు చాలా ఉన్నాయి. 500 సంవత్సరాలు సుదీర్ఘంగా ఏడ్చినటువంటి మాలాంటి తాపసుల యొక్క ఆవేదనకు నిదర్శనంగా అయోధ్యలో రామాలయం కట్టించిన పుణ్యాత్మను ఓడగొట్టారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు. ఇటువంటి దౌర్భాగ్యులు ఉన్నంత వరకు ఇక్కడ ఏ ఆవిష్కరణలు జరగవు, ఉన్నవే కూలగొట్టేస్తారు. ఇంకా అర్థమవుతుందా? అది సాధువుల వల్ల ఈ దేశానికి ఏ లాభం లేకపోవచ్చు, ఒక లాభం ఉన్నది, మానవుని పరివర్తనలోకి తీసుకొచ్చేది మేమే. నేను సన్యాసిని అయిన తర్వాత ఎంతోమందిని వ్యసన విముక్తుల్ని చేశాను, ఎంతోమందిని ఆల్కహాల్ నుంచి దూరం తీసుకొచ్చాను, ఎంతోమందిని ధర్మం వైపు నడిపిస్తున్నాను, జ్ఞానం వైపు నడిపిస్తున్నాను. నడవని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు మా పీఠానికి ఎంతోమంది వచ్చి అమ్మ, నన్ను చాలామంది అమ్మ అంటారు, అమ్మవారిలాగా అంటారు, స్వామీజీ కూడా అంటారు, గురూజీ కూడా అంటారు. మా ఆయన మద్యంకి బానిసై రోజు వచ్చి తాగి నన్ను కొట్లో కొడుతున్నాడు అంటారు. ఇప్పుడు ఎవరు బాగా చేయాలి ఆయనని? వైద్య రంగంలో మద్యం బంద్ చేయడానికి ఏ ఔషధాలు లేవు, ట్రీట్మెంట్ లేదు. మాకున్న స్పిరిచువల్ ఎనర్జీ నుంచి వాళ్ళని అవాయిడ్ చేసి బయటికి తీసుకొస్తాం, చాలామందిని తెచ్చాం. మాలాంటి వాళ్ళం ఉన్నాము కాబట్టి అక్కడక్కడ ఇంకొంతవరకు మంచిగా ఉందేమో అనుకుంటాను.